అమెరికాతో చర్చలపై ఇరాన్ యూ-టర్న్ తీసుకుంది. చర్చలు జరపబోమని స్పష్టం చేసింది. ఒమన్ మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. దీనిపై ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పందించింది. చర్చలు జరపబోమని తేల్చి చెప్పేసింది. తప్పుడు ఆశలతో ట్రంప్ ఈ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లజీరాని. అమెరికాతో చర్చలపై యూ-టర్న్ తీసుకుంది ఇరాన్. చర్చలు జరపబోమని స్పష్టం చేసింది. ఒమన్ మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. కానీ దీనిపై ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పందించింది. చర్చలు జరపబోమని తేల్చి చెప్పేసింది. తప్పుడు ఆశలతో ట్రంప్ ఈ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిలర్ కార్యదర్శి అలీ లరిజానీ. అమెరికాతో చర్చలపై ఇరాన్ యూ-టర్న్ తీసుకుంది. చర్చలు జరపబోమని స్పష్టం చేసింది. ఒమన్ మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. దీనిపై ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పందించింది. చర్చలు జరపబోమని తేల్చి చెప్పేసింది. తప్పుడు ఆశలతో ట్రంప్ ఈ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీ.